ప్రతాప్, ఈ వ్యాపారస్తుడు డబ్బు నాకివ్వడట, నీకే ఇస్తాట. అదేదో చూడు. అయితే నువ్వేనన్నమాట బందిపోటు దొంగ ప్రతాప్. మీరేమైనా అనుకోవచ్చు. ఓ, ఇందులో ఎంతుంది? 10 మొహరీలు. అయితే వ్యాపారంలో బొత్తిగా అనుభవం లేదన్నమాట. ఏ? ఉన్నట్టు చెప్పే వ్యాపారస్తుడిని ఇంతవరకు ఎవరిని చూడలేదు. అందుకు బహుమానంగా సగం ఇస్తున్నాం. మా సొమ్ము మాకే దానం చేయడంలోని గొప్పతనం చాలా ఉంది. అయినా మమ్మల్ని ఇలా దోచుకోవడానికి నీకేం హక్కుంది? నాకే కాదు, నిజానికి ఒక్కళ్ళొక్కళ్ళు దోచుకునే హక్కు ఈ సృష్టిలో ఎవ్వరికీ లేదు. కానీ గత్యంతరం లేక ఈ పేద ప్రజల్ని కాపాడటానికి భగవంతుడి పేరిట, మహారాజు పేరిట ఈ పని చేస్తున్నాను. మహారాజు? నీలాంటి బందిపోటు దొంగలందరినీ దేశం మీద వదిలి మహల్లో హాయిగా నిద్రపోయే మహారాజు పేరిట ఈ పని? మహారాజు వ్యతిరేకంగా మాట్లాడావా? మర్యాద దక్కదు. అయితే మీ మహారాజు మంచివాడనేనా నీ అభిప్రాయం? నా అభిప్రాయమే కాదు, మా అందరి నమ్మకం కూడా అది. ఈ పేద ప్రజల ఆర్తనాదం ఆయన చెవులు సోకిందంటే బాధపడి మాకు సాయం చేయటానికి పరిగెత్తుకొస్తాను. నీకంత నమ్మకం ఏముంటే నీ విన్నపం మహారాజు ఎదుటి చేయకుండా ఈ విధంగా రాజశాసనాన్ని ఎందుకు ధిక్కరిస్తున్నావు? అదే విచారకరమైన విషయం. ఆయన దగ్గరకు వెళ్లే మార్గమే లేదు. విన్నపం సంగతి దేవుడికి తెలుసు. అలాగా? అవును. రండి, కూర్చోండి. సమయానికి వచ్చారు, కొంచెం ఎదురుగా. మా కలిగింది ఏదో పెడతాం. కూర్చోండి. ఈ తిండి జంతువులు కూడా తినవు. ఎలా తింటున్నారు? ఓహో, తినలేకపోతే నువ్వు మహారాజా? చక్రవర్తి ఎందుకన్నా మంచిది తినే. ఈ తిండి తినే మీరంతా జీవిస్తున్నారా? ఇది కూడా లేక లక్షలాది ప్రజలు బాధపడుతున్నారు. కానీ మీరు మింగలేకపోతున్నారు. ఇదే మాకు పంచపంచ పర్వం. అయితే నువ్వింత దోపిడీ చేస్తున్నావే, అదంతా ఏమవుతుంది? మీకు చూడాలనుందా? రండి, చూపిస్తాను. పదండి. వీళ్ళంతా ఎవరు? వీళ్ళ తమ రక్తాన్ని చిందించి శ్రమించే శ్రమిక జీవులు, ప్రచండుడి అత్యాచారాలకు గురైన వాళ్ళు. బాబు, ఏం పెద్దమ్మా? ప్రచండుడు నా కొడుకుని చాకరీ చేసుకోవడానికి తీసుకెళ్ళాడు బాబు. 7 రోజులు అయిపోయింది, ఇంతవరకు వాడు సాడ తెలియటం లేదు బాబు. ఏడవ పెద్దమ్మా, ఏడవ. నీ కొడుకు నేను వెతికిస్తాను. ఏ రాముడు? ఏముంది బాబు, నేను ఒక చిన్న చెట్టుని డబ్బిచ్చి కొనుక్కొని కొట్టుకుంటూ ఉంటే ఆ ప్రచండు సిపాయిలు నా మీద విరుచుకుపడి మళ్ళీ డబ్బు కట్టమని బలవంతంగా బాధ పెట్టారు బాబు. నా గొడ్డను కూడా లాక్కుపోయారు. వారం రోజుల నుంచి తిండి లేక ఇంట్లో పిల్ల జల్ల మనం మాడిపోతున్నారు బాబు. ఏం చెయ్యాలో అంత అయోమయంగా ఉంది ప్రతాప్ బాబు. ఊరుకో రాముడు, అదంతా నేను చూస్తాగా. మల్లిక, మన రాముడికి కావాల్సిన ధాన్యం ఇచ్చి పంపించు. ఏమిటి బాబు, ఏమిటి? అమ్మకి చాలా జబ్బుగా ఉంది. కొట్టిన డబ్బులకి నాన్న ఇంకా లేవడం లేదు.
డబ్బు తినగానే మంది ఊనన్నాడు వైద్యుడు. ఇదిగో డబ్బు, ముందు తీసుకెళ్ళు. పాప బాబుని తీసుకెళ్ళు. చాలు ప్రతాప్, చాలు. ఇంకా చూడనక్కర్లేదు. ఇంత మాత్రానికేనా? నన్ను బందిపోటన్నా భరించగలను కానీ నా ప్రజల కన్నీళ్లు చూసి సహించలేను. బాబు, ఇప్పుడే అమ్మాయి ప్రసవించింది, మగపిల్లాడు. నీ తల్లని చేత్తో దీవించు బాబు, నీ పేరే పెట్టుకుంటాం. మా నాయనే. ప్రతాప్ బాబు, ప్రజలు సిపాయిలు ఊరి మీద పడి ధాన్యమంతా తొలిపోతున్నారు. మీరంతా శిస్తులు కట్టారుగా? కట్టాం బాబు. పెళ్లి కలిసి కానీ మళ్ళీ హోల్ చేస్తున్నారు. మహీపతి గారు కూతురు శోభాదేవి గారిని ప్రసంగుడు పెళ్లి ఆడతాడంట. పెళ్లి కోసం నిర్బంధంగా ప్రజల నుంచి వసూలు చేసే హక్కు ప్రచండుడికి ఎక్కడిది? ఉండవయ్యా, మాట్లాడితే హక్కు దిక్కు అంటావు. మా రాజ్యంలో సంగతి నీకు తెలియదేలే ఉంది. ప్రచండుడు ఎప్పుడు అడిగితే అప్పుడు పన్ను కట్టాల్సిందే. అందుకేగా ఏగైతే లేక ఎదురు తిరిగాం. చూగులు, నువ్వు వెంటనే మనవాళ్ళందరినీ తీసుకుని గ్రామస్తుల సహాయానికి వెళ్ళు. నేను వస్తాను. పదండి పదండి పదండి. శోభా, ఏమిటి సాహసం? పట్టుపగలిలా అంతఃపురంలోకి రావడం ప్రమాదం కదా? పర్వాలేదు, నువ్వు ప్రమాదంలో ఉన్నావని. అవును, ప్రచండు నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. ఆలోచించే అవకాశం లేదు. ఎవరు చూడకముందే వెంటనే కోట దాటిపోవాలి. పద. అలాగే. అటు కాదు. ఈసారి నా చేతిలో తప్పించుకోలేవు. నీ అంతం చూస్తాను. ఎవరంతమో నేను చూస్తాను.
చెప్పు చెప్పు. అలాగే ఇస్తాను. ఇప్పటికైనా చెప్పు నీ అంచర్ల పేర్లు. ఎందన్నారు? ఎందరో తెలియాలంటే అడవిలో ఆకుల్ని, ఆకాశంలో చుక్కల్ని, సముద్రంలో అలల్ని లెక్కపెట్టు. ఎంత మూర్ఖుడివి ప్రచండ. నా ప్రాణం కోసం నా అనుచరులకు ద్రోహం చేసేటంత నీచుణ్ణి కాను. చాలించు నీ అధిక ప్రసంగం. మీ భార్య బిడ్డల్ని ఎక్కడ దాస్తారో చెప్పు. నీకు చెప్పినా అర్థం కాదు. భార్యల్ని భర్తల హృదయాల్లో, పిల్లల్ని తల్లుల హృదయాల్లో. ప్రతాప్, నువ్వు నా బోన్లో చిక్కావు. నీకు గత్యంతరం లేదు తెలుసా? గత్యంతరం లేదని నీలాగా కాళ్ళ మీద పడి శరణదొచ్చే పిరికి పందరు కాను. పేలేవాట జాగ్రత్త, నాలుగు తీరుస్తాను. అవును, ఉంటే నిజం వినవలసి వస్తుంది. ప్రతాప్, ఏ నిజమనే మాట వింటేనే అలా ఆకులు అల్లాడిపోతున్నావు? ప్రచండ, ఆనాడు తలచుకుంటే నిన్ను నేను కూడా చిత్రహింస చేసేవాణ్ణి. కానీ విడిచిపెట్టాను. వీరుణ్ణని చెప్పుకుంటున్నావు. దమ్ములుంటే విడిచిపెట్టు. చెప్పు, మర్యాదగా చెప్పు, లేకపోతే అనవసరంగా చస్తాం. భయం లేదు. వీరుడికి చావు ఒక్కసారి, కానీ నీలాంటి పిరికి పందలు పదే పదే చస్తారు. ప్రతాప్, నువ్వు అంటే చాలు. నీ ప్రాణాలు తీయడానికి ఎందరున్నారో చూసావా? ఎందరెందుకు ఒక్క ప్రాణం తీయటానికి. నీ రక్తం చుక్క చుక్క పిండి పీడించి చంపడానికి. నన్ను చంపగలవు, నా రక్తం చిందించగలవు. కానీ అలా చిందే ప్రతి రక్తపు బొట్టు నుంచి వేలాది వీరులు ఉద్భవిస్తారు. ఆ వీరుల తాతికి నువ్వే కాదు, నీలాంటి నియంత్రణంతా మంచుల్లో మిడతల్లా మాడి చేస్తారు. నా మంచి కొలది ఇప్పటికి క్షమిస్తున్నాను. ఆలోచించుకో. తెల్లవారేసరికి మర్యాదగా చెప్పేవా సరే, లేకపోతే నీ చావుతో పోదు. ఏమిటిది? మీరంతా ఇక్కడే ఉన్నారే? తెల్లారితే ప్రతాప్ను ఉరి తీయబోతున్నారు. నడవండి.